పిల్లల్లో పరీక్షల ఒత్తిడిని తగ్గించడానికైతే గచ్చిబౌలిలోని టీ హబ్‌లో ఈరోజు మ్యారథాన్ అయితే నిర్వహించడం జరిగింది. రన్ ఫర్ డ్రీమ్స్ పేరుతో కూడా ఇటు ఎగ్జామ్ దానికి సంబంధించినటువంటి మ్యారథాన్ అయితే అటు కావేరీ యూనివర్సిటీ అదేవిధంగా కాలేజ్ మెంటర్‌కి సంబంధించిన 2 సంయుక్త ఆధ్వర్యంలోనైతే ఈరోజు రన్ నిర్వహించారు. ప్రస్తుతం మనతో కావేరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రవీణ్ గారు ఉన్నారు. అసలు దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అని వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఎగ్జామ్ థాన్ రన్ ఫర్ డ్రీమ్స్ అనే ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. దీనికి స్పోర్ట్స్‌ని అటాచ్ చేశారు. ఏం చెప్తారు, అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? See, basically, manam, if we look at in the colleges today, students experience stress for several reasons. One is placements, parents' pressure, exams, time management. Okay. మనం ఈరోజు కాలేజీలలో చూసినట్టయితే స్టూడెంట్స్ ముఖ్యంగా స్ట్రెస్ ఎగ్జామ్స్ ద్వారానే కానివ్వండి, పేరెంట్స్ యొక్క అస్పిరేషన్స్ ద్వారానే కానివ్వండి, అదేవిధంగా ప్లేస్మెంట్స్ ద్వారానే కానివ్వండి, కంపారిజన్స్తో దే ఎక్స్పీరియన్స్ లాట్ ఆఫ్ ప్రెషర్. సో దీనికి వెన్ కాలేజ్ మెంటర్ అప్రోచ్ డస్ మన దగ్గరికి వచ్చి ఇటువంటిది ఒకటి రన్ చేద్దాం సార్ అని అంటే, దెన్ వీ ఫెల్ట్ దట్ ఇది చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం అండ్ అప్రాపరేట్ టైం. జనవరిలో ఇప్పుడు స్టూడెంట్స్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి చాలా యాప్ట్ టైంలో మీరు కాన్సెప్ట్. సో వీ యాక్సెప్టెడ్ అండ్ దాన్ని దృష్టిలో పెట్టుకొని దెన్ వీ థాట్ దట్ ఏ విధంగా మనం ఈ మెసేజ్ స్టూడెంట్స్ ద్వారా తీసుకెళ్ళగలుగుతాం, వాట్ ఈస్ ఏ కార్యక్రమం చేస్తే మనం పెద్ద ఎత్తున తీసుకెళ్ళగలుగుతామని ఆ ఆలోచన క్రమంలో ఈ రన్ చేసినట్టయితే మనకు బాగుంటుంది. ఏది 3K, 5K అండ్ 10K అండ్ ప్లేస్ కూడా టీ హబ్ దగ్గర పెట్టినట్టయితే సో అందరికీ అనుకూలంగా కూడా ఉంటుంది అన్న ఉద్దేశం కొద్దీ దీన్ని చేపట్టడం జరిగింది. అండ్ గత 3 నెలలుగా ఐ థింక్ వీఆర్ అండర్ ప్రెషర్. సార్, మీరు కూడా ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. మీరు పిల్లల్ని చూస్తూ ఉంటారు, వాళ్ళు కూడా ఎగ్జామ్స్ వస్తారంటే ఒత్తిడికి ఫీల్ అవుతూ ఉంటారు. ఏం సార్ అసలు ఆ పిల్లలకి ఏం చెప్తారు ఈ సందర్భంగా? ఎగ్జామ్స్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేయాయి. ఈరోజు మీరు గమనించినట్టయితే మీ అకాడమిక్ క్రెడెన్షియల్స్ మీద మీకు ఎవరు ప్లేస్మెంట్స్ ఇవ్వటం లేదు. దేని మీద ఇస్తున్నారు? మీ స్కిల్స్. ఇప్పుడు మీరు చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా చాలా పేరుగాంచిన వాళ్ళు కానివ్వండి, ఇండస్ట్రియలిస్ట్ కానీ ఎవరైనా కానివ్వండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ చూస్తే 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ పాస్ అయిన వాళ్ళు. సో యువర్ ఫ్యూచర్ ఈజ్ డిసైడెడ్ బై యువర్ వర్త్. మీ క్యాలిబర్ ఏంటిది, మీ క్యాపబిలిటీ ఏంటిది, దాని బేసిస్ మీద. సో ఈరోజు మనకు ప్రపంచవ్యాప్తంగా కూడా మన దేశంలో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద కానివ్వండి, అదేవిధంగా ఇన్నోవేషన్ మీద కానివ్వండి పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. దట్ ఆ మెసేజ్ స్టూడెంట్స్కి వెళ్ళాలి. ఆ మెసేజ్ స్టూడెంట్స్కి వెళ్ళినట్టయితే దెన్ హీ విల్ డ్రీమ్, ఆ గోల్ పెట్టుకొని దాన్ని ఎగ్జామ్స్ ఒకటే కాదు, ఎగ్జామ్స్ ఈజ్ ద న్యాచురల్ కోర్స్లో అయిపోవాలి. సో ఆ విధంగా అతను ఒక గోల్ పెట్టుకొని ఆఫ్టర్ 5 years 10 years ఐ వాంట్ టు బికమ్ దిస్, దానికి అనుగుణంగా అతను డిసిప్లిన్డ్గా టైం మేనేజ్మెంట్తో డిసిప్లిన్డ్గా పనిచేసినట్టయితే ఐ థింక్ స్టూడెంట్స్ విల్ సక్సీడ్ ఇన్ దేర్ గోల్స్. సార్, ఇప్పుడు ఇలాంటి ఇనిషియేటివ్ ఒకటి తీసుకొని ముందుకు వచ్చారు. మరి ఫ్యూచర్లో ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి మీకు? ఇప్పుడు మా యూనివర్సిటీకి ఒకసారి మీరు మా యూనివర్సిటీ విజిట్ చేయాలి. వీఆర్ లుకింగ్ ఎట్ హోలిస్టిక్ డెవలప్మెంట్. ఎగ్జామ్స్ ఒకటే కాదు, పర్సనాలిటీస్కి కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ కానివ్వండి, అదేవిధంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కావండి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మా స్టూడెంట్ ఉన్నాడు, ఒక అతను అక్కడ ఉన్నాడు, మా స్టూడెంట్ ఉన్నాడు. ఇప్పుడే హీ హాస్ డెవలప్డ్ వన్ మెషిన్, వన్ ఇంజన్ విచ్ వర్క్స్ ఆన్ ఆక్సిజన్, నాట్ ఫ్యూయల్. సో ఆక్సిజన్ ఈజ్ యాజ్ ఎ ఫ్యూయల్. వీఆర్ ఆల్రెడీ కాంటాక్టింగ్ టెస్లా ఆర్గనైజేషన్. సో అదేవిధంగా అతను రీసెంట్గా ఈజ్ ఆల్సో వర్కింగ్ ఆన్ కంప్యూటర్ విజన్ టెక్నాలజీ, సీడ్ సైన్స్లో. సో ఆ విధంగా మనం స్కిల్స్కి ఎక్స్పోజ్ చేసినట్టయితే దెన్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజర్ చేసినట్టయితే సో దెన్ యూ కెన్ డిస్ట్రిబ్యూట్ ద ప్రెషర్, నాట్ జస్ట్ పుట్ ఇన్. సో నైపుణ్యం ఈరోజు పెద్ద ఎత్తున నైపుణ్యానికి
ఏది విలువ ఇస్తున్నారు కాబట్టి స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అకాడమిక్ క్రెడెన్షియల్సే కాకుండా స్కిల్ సెట్స్ను డొమైన్ స్కిల్స్ కానివ్వండి, అతను చదివే సబ్జెక్ట్ డొమైన్ స్కిల్స్ కానివ్వండి, అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, డిజిటల్ స్కిల్స్ కానివ్వండి, ఇన్స్ట్రుమెంటేషన్ స్కిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేసుకున్నట్టయితే ఐ థింక్ ద ఫ్యూచర్ విల్ బి వెరీ బ్రైట్ అండ్ ఎంప్లాయ్మెంటే కావచ్చు, ఆర్ హీ కెన్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ అన్ ఎంటర్ప్రినర్. That is also, so that is how we have to look at in today's ecosystem. It is not just say memory type of exams, by hearting them. దానికెళ్ళి స్టూడెంట్ we have to take away from that. సో అది పరీక్షలు ఆ మార్క్స్ వెనుకనే పడడం కాకుండా ఖచ్చితంగా డ్రీమ్స్ని అచీవ్ చేయడం మాత్రమే జీవితం ముఖ్య లక్ష్యంగా పెట్టుకోవాలి. డ్రీమ్స్ కోసమే పరిగెత్తాలి తప్ప ఈ టెంపరీ మార్క్స్ కోసం కాదంటూ దానికోసమే ఇలాంటి రన్స్ నిర్వహించాం, ఇలాంటి ప్లాన్స్ కూడా ఇంకా ఎన్నో ఉన్నాయంటూ కూడా అటు కావేరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శివాతో అక్రమిక్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.